కొన్ని గొప్ప గొప్ప కార్యాలకు, గొప్ప గొప్ప పనులకు మనం పూనుకున్నప్పుడు మనల్ని అలాగా ఇబ్బంది పెట్టడానికి శత్రువు కుట్ర బన్నినప్పుడు మన నుండి ఏవు నుంచి వచ్చిన స్పందన రావాలి. అప్పటిదాకా సైలెంట్గా సమాధానం చెప్పాడా ప్రభు? ఒక్కసారి నా కాలు మోకంటే సాతానా పో అన్నాడు. ఆ శ్రమ నీకు దూరం అగునుగాక, ఆ సిలువ నీకు దూరం అగునుగాక అని పేతురు గద్దిస్తే ఏమన్నాడు? సాతానా నా వెనక్కి పో. అసలు ఒప్పుకోడు. మన నుండి ఏమి స్పందన వచ్చింది? మనం కృంగిపోతామా లేకపోతే తిరగబడి రెట్టింపుగా ఎగబడతామా అనేది చూస్తాడు. జాతి కోడి లక్షణం అదే. అవతల దాన్ని కత్తి తగిలే కొద్దీ దీని కసి పెరుగుతుంటుంది. నన్ను గాయపరుస్తావు, నీకు రెండింతలు గాయం చేసి ఎగబడుతుంటుంది. ఎక్కడదక్కడ తెగిపోయినా సరే వదిలిపెట్టదు. అది అవతల దాన్ని వైనం చేయనన్నా చేయాలి, ఇదన్నా అయిపోవాలా, అంతే అంతే. పారిపోదు, కృంగిపోదు. నాకు ఇక్కడ తగిలింది, యజమానుడా ఏడగొట్టింది అనుకుంటా కూర్చోదు. కొంతమంది పూరికోళ్ళు అంటోళ్ళు ఉన్నారు, దిబ్బల మట్టి తిరిగి కోళ్ళు అంటోళ్ళు. కొంచెం అట్ట తగిలితే చాలు, ఇంకా అయిపోయింది, ఇంకేడా, ఇంకా అయిపోయింది, ఇంక లేదు, ఇంకా అయిపోయింది. లేదా 2-3 గాయాలు చూసుకొని అయిపోయింది, అంతా అయిపోయింది, లైఫే కొలాప్స్ అయిపోయింది. ఏమైపోయింది? దేవుడు పనికి మాలడే ఎవరు నా పరువు తీసావు, మళ్ళా అదేమంటే తండ్రి అంటావు నన్ను, నా బిడ్డకు నువ్వు రోషం ఉండదు నీగా. శ్రమ పెట్టిన కొలది, శ్రమ తగిలిన కొలది విస్తరించాలిరా, అది నా బిడ్డ లక్షణం. ఎదురు దెబ్బ తగిలిన కొద్దీ వెనకడుగులు వేయటంగా దూసుకెళ్ళాలి. ఏ దానికి ఎదురు దెబ్బలు దానికి రెట్టింపు చేయాలి. నువ్వు అయిపోయింది. నీ ప్రార్థనా జీవితాన్ని అడ్డగిస్తే రెట్టింపు ప్రార్థనలోకి వెళ్ళాలి. సువార్త ప్రకటనను అడ్డగిస్తే రెట్టింపు. ఒక ఇంటికి చెప్పి 4 ఏళ్ళగా చెప్తానని ఫిక్స్ అయిపోవాలి. దడుచుకోవాలి. వాడు ఈయన్ని కదిలించకూడదు, కదిలిస్తే కంపే. ఈ మనిషిని కదిలించకూడదు. కదిలించి ఏమాత్రం శ్రమ పెట్టామా ఇంకా 4 ఏళ్ళకే వద్దు, వాడే సర్దుకోవాలా. దేవునికి స్తోత్రం. గతంలో చాలా క్రితం చెప్పా ఒక విషయం. సైతాన గాడిని సర్వెంట్ లాగా వాడుకోండి అని. ఒకసారి ఒక తమ్ముడు వచ్చాడు, షాప్ పెట్టానన్న బేరం కావట్లేదు అన్నాడు. తీసుకొని బైబిల్ చదువు అని చెప్పా. ఏం చేయొద్దు, బేరం కాకపోయింది, నువ్వు తీసుకొని షాపులో బైబిల్ తీసుకొని చదువుకుంటా కూర్చో, సైతాన్ గాడే తెస్తాడు బేరగాళ్ళు అని చెప్పాను నేను. నిజంగా చెప్పా. ఎందుకంటే నువ్వు బైబిల్ చదివితే వారికి డేంజర్. మరి సైతానికి ఆ వాక్యంతో నింపబడతావు, ఇంక ఊరుకోవు, చదివిన కాడి నుంచి ఊరుకోవు, ఇతరులు చెబుతుంటావు. కాబట్టి ఇప్పుడు వాడేం చేయడం మొదలు పెట్టాడు, తడవకోకుండా తీసుకొస్తున్నాడు. దావీదుకు సువార్త చెబుద్దామని నేను పోయి కూర్చున్నా. దావీదు కొట్టు, కిరాణా షాపు దావీద్ది, మా ఇంటి దగ్గర. ఏడే ఉన్నాడు కనపడుతున్నాడు మీకు? ఆయన అన్యుడు, పేరు వెంకటేశ్వర్లు. సువార్త చెప్పడానికి పోయి కొట్టుకాడు కూర్చుంటే తడవకు ఒకడు వస్తున్నాడు. ఇదిగో బీడి కట్ట ఒకటి అనుకుంటా, ఇంకొకటి వస్తాడు, ఎండి చేపలు ఉండయా అనుకుంటా. ఇదిగో ఒక 1/2 కేజీ కందిపప్పి అనుకుంటూ వస్తున్నాడు. తడవకు ఒకడు వస్తున్నారు. చిరాకు పుట్టింది అని నాకు అర్థమైంది. దావీదు లేదు, నువ్వు వచ్చి కూర్చోండి, బేరం బాగా అవుతుంది అంటున్నాడు. ఎందుకు? నేను అతనికి సువార్త చెప్పకుండా సైతాన్ గాడు కష్టపడి తడకొకటి తీసుకొస్తున్నాడు. సచ్చినట్టు వెధవ సేవ చేశాడు చూడు ఇప్పుడు. ఎవరికి? దావీదుకి బేరం తెచ్చి పెట్టాడు. అందుకే నాకు ఖాళీగా ఉంది, వర్క్ దొరకట్లేదంటే నువ్వు ఖాళీ కూడా ప్రార్థన అన్నదే, వాక్యం అన్న చదువు, అదే వెతుక్కుంటూ వచ్చింది. నాకు జాబ్ సెర్చింగ్లో ఉన్నానన్నా, దొరకట్లేదన్నా, ఉద్యోగం దొరకట్లేదన్నా అని అనిపిస్తుందా నీకు? అట్లయితే ప్రార్థన అన్నజే ఎడతెగక వాక్యం అన్న చదువుతూ ఉండు, నీకు వచ్చింది ఫోన్, అంతే.
వాడే దేవులాడతాడు. ఎవడు? వాడే దేవులాడతాడు చచ్చినట్టు. ఎందుకంటే నువ్వు ఊరకుంటల్లా, నువ్వు ఊరకుండో. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడే ఎవడినో ఒకడిని ప్రేరేపిస్తాడు. నీ దగ్గర ఖాళీ ఉందిగా, ఇవ్వచ్చుగా వాడికి ఉద్యోగం. ఎవరు? నేనేనని. ఎవడు రా ఇవ్వడు, ఇవ్వో. వాడు అల్లాడిస్తున్నాడు రాయరా. వాడు అదే పనికి ప్రార్థన చేస్తున్నాడు. వాడు ఉద్యోగం కోసం చేయకుండా ఆత్మను రక్షించమని చేస్తున్నాడు. వామ్మ, వాడు సేవకు సిద్ధపడుతున్నాడు. నువ్వు ఇస్తావా? ఏమైనా చేయమంటావా అని ఈయన ప్రేరేపించి వాడే ఫోన్ చేస్తాడు. అసలు అయితే జోక్ కాదు, నిజంగా. సైతాను గాడిని సర్వెంట్లాగా వాడుకోండి. సర్వెంట్లాగా వాడుకో, వాడు చేస్తాడంతే. నిన్న ఒక భక్తుడు అంటున్నాడు, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఆయన వానిని నిరాయుధునిగా చేశాడు అని. అంటే వాడి దగ్గర ఆయుధాలు లేవు. వాక్యం అబద్ధం కాదుగా. వాడిని ఆయన నిరాయుధునిగా చేసి సిలువ చేత జయోత్సవమునకు మనల్ని అప్పగించాడు. మనకి జయోత్సవం. వాడు నిరాయుధుడు. ఆయుధం లేదు వాడి దగ్గర, ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా. వాడి దగ్గర ఆయుధం లేదు. సర్వెంట్లాగా వాడిని వాడుకోవాలంటే వాడు మనల్ని అభ్యంతర పెట్టే కొద్దీ ప్రబలం అవ్వాలి. గ్యాప్ వచ్చిందా? ఆ గ్యాప్ని నువ్వు దేవుని పరంగా వాడో. కొంతమంది తమ్ముళ్ళకి, నిజంగా జోక్ కాదు, కొంతమంది తమ్ముళ్ళకి సభల్లో పరిచయం చేస్తున్నప్పుడు పిలుపు వచ్చింది జాబ్కి. చెప్పెళ్ళారమ్మా, ఇదిగోన్నా లెటర్ వచ్చిందన్నా, కాలింగ్ లెటర్ వచ్చిందన్నా. వచ్చిందా? వచ్చింది. దేవులాడుకొని తెస్తాడు వాడు. ఎందుకంటే దేవుడు నవ్వుకుంటాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ బిడ్డలారా, ప్రతికూలతలకు అధైర్యపడద్దు, కృంగిపోవద్దు. దేవుని వాక్యం నిరర్థకం కాదు, సత్యం. శ్రమ మన విస్తరణకే తోడ్పడాలి కానీ మన విస్తరణ ఆగిపోవడానికి కాదు. గుర్తుపెట్టుకొని మనం సరి చూసుకుందాం. ఎవరు ఎన్ని రకాల ఒత్తిళ్ళు గుండా ప్రయాణం చేస్తున్నారు, ఎన్ని ప్రతికూలతల్లో ప్రయాణం చేస్తున్నారు. నిరాశపడద్దు, కృంగిపోవద్దు, అధైర్యపడద్దు. ఎదురు దెబ్బలకు జడిసి వెనకడుగు వేయొద్దు. ఎన్ని రకాలు వచ్చినా సరే, ఎన్ని రకాల ప్రతికూలతలు వచ్చినా సరే, నీ శరీరంలో బలహీనత వచ్చినా సరే, నీ ఇంట్లో ప్రాబ్లం అయినా సరే, నీ సొంత వాళ్ళని నీ మీద శత్రువులుగా మారి గట్టుకట్టినా సరే, డోంట్ వరీ. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన నీ చేయి పట్టుకొని ఉన్నాడు. కృంగిపోవద్దు, కలత చెందొద్దు. నడుం కడదాం. మన ముందు గొప్ప పని ఉంది, ఆశీర్వాదకరమైన పని ఉంది, సర్వోన్నతుడైన దేవుని పని మన ముందు ఉంది. గొప్ప సవాలు ఉంది. దాన్ని సిద్ధపడదాం, సాధిద్దాం. కృప మనందరికీ తోడై ఉండుగాక. ఏంటి రీజన్ ఏంటి? క్రైస్తవుడు రీజన్ ఏంటి? క్రైస్తవుడు లెక్కలేంది? శ్రమ పెట్టిన కొలది చెప్పు. విస్తరణ, ప్రబలుట, వ్యాపించుట. లే పైకి లేచి నిలబడి అయిపోయింది. కృంగిపోయావా? దిగజారిపోయావా? నిరాశపడిపోయావా? లైఫ్ అంతా అయిపోయింది అనుకున్నావు, డీలా పడిపోయావా? రే తలలు వంచుదాం, అందరం ప్రార్థనలో ఉందాం. అధైర్యపడద్దు. దేవుడు నిన్ను విస్తరించమని పిలిచాడు అంటే నువ్వు విస్తరించడానికి కావలసిన దారులు ఆయనే వేయబోతున్నాడు. నువ్వు విస్తరించడానికి కావలసిన విధంగా ద్వారాలు నా తండ్రి తెరవబోతున్నాడు. నీ విస్తరణను ఎవడు ఆపలేడు, నీ అభివృద్ధిని ఎవడు ఆపలేడు, నీ ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేడు. ఆమేన్.
దేవుడు నిన్ను అలా చేయబోతున్నాడు. నా తండ్రి నిన్ను అలా హెచ్చించబోతున్నాడు. నా తండ్రి నిన్ను అలా పూనుకున్నాడు. బాహు చాపింది నా ప్రభు, దాన్ని అడ్డగించేద్దాం ఎవడుకుంది? పరిశుద్ధ తండ్రి, ఈరోజు నాతో మాట్లాడావు, బిడ్డలతో మాట్లాడావు. నీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఏ పని చేసినా స్పష్టత ఉండాలి, క్లారిటీ ఉండాలనే విషయం మాట్లాడావు. రెండవది, మేము పూనుకున్న ఈ గొప్ప పని వల్ల ప్రయోజనాలు ఏంటంటే ఎన్నో ప్రయోజనాలు, వాటన్నిటి గురించి మాకు నేర్పించావు. మూడవదిగా, ఇదిగో శ్రమలు కలుగుతున్నప్పుడు మేము ఎలా స్పందించాలో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఓ, వచ్చిన శ్రమల్లో కూడా మా విస్తరణకే నాయన, వచ్చిన ఒత్తిడిల్లో కూడా మా విస్తరణకే, ఎదురైన ఒడిదుడుకులు, శోధనలు, ప్రతికూలతలన్నీ మేము ప్రబలటానికే, మేము వ్యాపించడానికే, విస్తరించడానికే, అభివృద్ధి చెందడానికే, రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందడానికే. నా ప్రభువా, మా బిడ్డలు ఈరోజు నీ కృపతో ధైర్యం తెచ్చుకొని ఉండగా, మేమందరము నీ వాక్కు చేత ధైర్యము పొంది ఉండగా, మనసారా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, పరిశుద్ధాత్ముడా నీకు మహిమ చెల్లిస్తూ, మా ముందున్న ఈ గొప్ప కార్యములన్నిటిని విజయవంతంగా పూర్తి చేసి, విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం చూసి అనేక రీతుల నిన్ను మహిమపరచుకోవడానికి కృపనిమ్మని, ప్రత్యేకంగా అందించేటువంటి సువార్త ద్వారా, ఉపదేశాల ద్వారా అనేక మంది ఆత్మీయంగా బలపడాలి, రక్షింపబడాలి, గొప్ప కార్యాలు జరగాలి, అన్య జనులు నీ నామాన్ని మహిమపరచాలి. కృపతో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయము. మా బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని, ఆర్డినరీగా నా ప్రభువా ఉన్నటువంటి వాళ్ళని సైతం ఏదో నామకార్థులుగా ఉండి, ఆచారంగా ఉండి ఉన్నటువంటి వాళ్ళకి సైతం మారు మనసు దయచేయి. వారి బుద్ధి తెచ్చుకొని సరి చేసుకొని నీ పాదాల చెంత తిరిగి నీతో సరైన ఆత్మీయతలో కనెక్ట్ అవ్వడానికి సహాయం చేయమని, ఇక్కడ ఉన్న వాళ్ళు లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చి వీక్షిస్తున్న వారు అందరినీ పేరు పేరున దీవించమని, రోగులను స్వస్థపరచు, బలహీనులను బలపరచు, శక్తిహీనులకు శక్తినివ్వు, కృంగిన వారిని లేవనెత్తు, వారిని ప్రబల 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 చేయి, విస్తరింపచే, ఆశీర్వదించు. యేసునామములో వేడుచున్నాము తండ్రి. అందరం చెప్దామా? మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర సహవాసం, సమాధానం సమకూడింది మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేర్పర్యంతం మనల్ని నడిపించునుగాక.